నిన్న ఒక సిస్టర్ ఒక కామెంట్ పెట్టారు. ఆ అమ్మాయికి 3 పిల్లలంట. మేడం, భర్తల గురించి వీడియో చేయండి మేడం, నా భర్తతో నేను భరించలేకపోతున్నాను, బాగున్నంతసేపు నువ్వు చాలా సూపరు, నువ్వు గ్రేటు, 3 పిల్లల్ని చక్కగా ఇంట్లో ఉండి చూసుకుంటున్నావని చక్కగా పొగుడతాడు. ఏ రోజైనా సరే నాకు ఆరోగ్యం బాగోక నేను కొంచెం ఏ పనన్నా చేయకుండా ఇంట్లో కనుక పడుకున్నానంటే నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు కొడతాడు. అతని మెంటాలిటీ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక సిస్టర్ బాధపడుతూ అడుగుతున్నారు. ఒక వీడియో చేయండి మేడం, ఈ వీడియోని నేను మా ఆయనకు చూపిస్తాను, కనీసం అప్పుడైనా మా ఆయనలో మార్పు వస్తుందేమోనని ఒక సిస్టర్ పాపం ప్రాధేయపడుతూ అడుగుతుంది. నిజంగా చాలా బాధ అనిపించింది. చూడండి, మగవాళ్ళందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భార్య లేని జీవితం అని అంటే అది ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. 3 పిల్లల తల్లి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంది అని అంటే నిజంగా మీ భార్య చాలా గొప్పదనే కదా. ఏ రోజైనా ఆరోగ్యం బాగాలేదని కొంచెం రెస్ట్ తీసుకుందాని అంటే ఆ మాత్రానికే తిట్టేసి కొట్టేసి ఎందుకు ఆవిడని బాధ పెట్టాలి? పైగా ఆ సిస్టర్ చెప్పే మాట ఏంటంటే, నాకెవరూ లేరు, మా ఆయన తరపు కూడా మా ఆయనకు కూడా ఎవరూ లేరు, మేమిద్దరమే ఒకరికి ఒకరు అని అంటూ బతుకుతున్నాము, మాకు 3 పిల్లలు ఉన్నారు, ఏదో సంసారాన్ని అలా గడుపుకుంటూ వస్తున్నాను, మా ఆయన ఎప్పుడన్నా కొట్టినా తిట్టినా నాకు నా వాళ్ళందరూ గుర్తొస్తారు, కానీ నాకెవరూ లేరు, ఒక్కోసారి నాకు నా పిల్లలతో కలిసి చనిపోవాలని అనిపిస్తుంది, నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదని ఆ సిస్టర్ బాధపడుతుంది. చూడండి, భార్యాభర్త అన్నప్పుడు ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉండాలి. తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు లేరనుకోండి, ఇంకా ప్రేమగా చూసుకోవాలి. ఆ అమ్మాయికి ఎవరూ లేరని అన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు భర్తే దేవుళ్లాగా చూడాలి కదా. అమ్మాయినా, నాన్నైనా, అక్కైనా, అన్నయ్య అయినా, తమ్ముడైనా, ఏదైనా సరే అన్నిటినీ కూడా ఆ భర్త రూపంలోనే చూసుకోవాలి. భర్త ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు కూడా మర్చిపోతారు. అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, భర్త ప్రేమ కనుక బాగుంది అని అంటే అమ్మ నాన్న కూడా గుర్తు రాకూడదు, అంత బాగా చూసుకోవాలని పెద్దవాళ్ళు కూడా చెప్తారు. అంటే భర్త ఎంతో ప్రేమగా చూసుకున్నాడు అనుకోండి, ఏ కన్న తల్లిదండ్రుల నుంచి అయితే వచ్చామో వాళ్ళందరినీ కూడా మర్చిపోతాం, తోడబుట్టిన వాళ్ళని అందరినీ మర్చిపోతాం. భర్త ప్రేమలోనే లీనమైపోయే వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మరిపించే విధంగా భర్త ప్రేమ ఉండాలి. అలాగే పాపం ఈ అమ్మాయికి ఎవరూ లేరు అని అన్నప్పుడు భర్త ఎంత బాగా చూసుకోవాలండి. చాలా మంది మగవాళ్ళు ఇంతే, ఆడవాళ్ళని చులకం చేసి చూస్తూ ఉంటారు. అయ్యో, ఆడవాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి కదా, నెలసరి వచ్చిందంటే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు కదా, 3 పిల్లలకి చాకరీ చేయాలని అంటే తను ఎంత కష్టపడుతుందన్న ఆలోచన కూడా లేకుండా మరి భార్యను ఆ రకంగా బాధ పెడుతున్నారని అంటే ఈ మగవాళ్ళు కూడా మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించాలి కదా. నా భార్యకి నేను తప్ప ఎవరున్నారు, మనకి పుట్టింటి వాళ్ళు లేరు, తోడబుట్టిన వాళ్ళు లేరు, మరి అన్నీ నేనే కదా బాగా చూసుకోవాలన్న ఆలోచన ఈ మగవాళ్ళకి ఎందుకు రావట్లేదు? మీరు ఒక 4 తిట్టినా 4 కొట్టినా మీ భార్య మీ ఇంట్లోనే అలా పడుంటుంది, ఎక్కడికన్నా వెళ్తుందా చెప్పండి? తెల్లారు లేస్తే మీ పిల్లలకే కదా సేవలు చేసేది. ఎంత బాగున్నా బాగోపోయినా సరే మీకు లేచి చక్కగా వేడివేడిగా అన్నీ చేసి పెడుతుంది కదా. మరి అలాంటి భార్యని మీరు ప్రేమగా చూసుకోవడం మానేసి ఎందుకండి అలా చులకన చేసి చూస్తారు? మీ భార్యను కొడితే మీ పక్కింటి వాళ్ళకు కూడా లోకువా, ఎప్పుడు చూడు పెళ్ళాన్ని కొడుతూనే ఉంటాడు వీడు, ఆడింగి వెధవా, చేతకాని వెధవా అని ఇలా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా సరే ఇద్దరు భార్యాభర్తలు చూసి పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు కుళ్ళుకోవాలి. అబ్బా, ఈ జంట చూడు ఎంత చక్కగా ఉంటారో, భార్యాభర్తలు చూడు ఎంత ప్రేమగా ఉంటారో, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారని ఇలా గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి. మీ ఇద్దరిని చూసి ఎదటి వాళ్ళు కూడా కుళ్ళుకునే విధంగా ఉండాలి. అంతేగాని మీ ఇద్దరు ఇలా కొట్టుకుని భార్యని ఇష్టం వచ్చినట్టు తిడితే బయట వాళ్ళకి లోకవే కదండి. ఆ భార్య మనసు కూడా ఏదో ఒక రోజున విసుగు అనేది వస్తుంది కదా. వెధవ జీవితం నాకెందుకు, నేను లేకపోతే నా పిల్లలను కూడా ఎవరు చూడరు, నేనే చేస్తే గొడవ వదిలిపోతుంది, ఈ సమస్యలు ఉండవు, ఈ బాధలు ఉండవు, ఈ కష్టాలు ఉండవు అని ఆ అమ్మాయి కనుక ఏదన్నా చేసుకుందనుకోండి, అప్పుడు మీ జీవితం 0 అయిపోతుంది. ఏ భార్యనైతే మీరు చేసుకుని తిట్టారో అదే భార్య లేనప్పుడు అప్పుడు అసలైన జీవితం ఏంటనేది, అసలైన నరకం ఏంటనేది ఆ రోజున అనుభవించాలి. భార్య ఉన్నంత వరకు కూడా మీకు విలువ అనేది తెలియదు. భార్య ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ఒక నెల రోజులు వెళ్ళిందంటే అప్పుడు మీకు చుక్కలు కనబడతాయి. నా భార్య లేదని బాధపడే వాళ్ళు ఎంతోమంది మన సొసైటీలో ఉన్నారు. అలాంటి వాళ్ళని ఒక్కసారి అడగండి, నా భార్య చాలా మంచిది, నా భార్య ఈ రోజు నాకు దూరమైంది, నా భార్య లేకపోతే నేను ఉండలేకపోతున్నానని ఇలా చెప్పుకునే మగవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. భార్య దూరమైతే ఆ ఇల్లు దీపం లేని ఇల్లులాగా ఎంతో చీకటిగా ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బున్నా ఎన్ని ఉన్నా సరే ఇంట్లో ఆడమనిషి లేకపోతే ఆ ఇంట్లో అసలు కళ అనేదే ఉండదు. మరి ఇలాంటి విషయాలన్నీ తెలిసి కూడా భార్యని ఈ రకంగా వేధిస్తున్నారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి కొట్టేస్తారు, కానీ మీ భార్య ఎదురు తిరిగి మిమ్మల్ని కొట్టగలదా, మిమ్మల్ని తిట్టగలదా? అంటే మీరు ఏం చేసినా సరే మీ భార్య పడుతుంది అని అంటే మీకు ఒక గౌరవాన్ని ఇస్తున్నట్టే కదా. అదే ఇంకెవరన్నా మొండిగా రేషగా మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటారు? ఏంట్రా నువ్వు నన్ను చేసుకుంటున్నావు, నేను పోతాను, నీ చేత పడాల్సిన అవసరం లేదని భర్తని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు
కూడా ఉన్నారు. ఈ రోజుల్లో చూడండి, అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలనంటే ఎందుకు భయపడుతున్నారు? అమ్మాయిలు ఇలాగే మాట్లాడుతున్నారు, నేను సంపాదించుకుంటున్నాను, నీ చేత మాట పడాల్సిన అవసరం లేదు, నా బతుకు నేను బతకగలనని ఇలా మాట్లాడే అమ్మాయిలు కూడా ఈ రోజున సొసైటీలో కనబడుతున్నారు. ఈ రోజున సొసైటీలో అమ్మాయిలు దొరక్క ఎంతోమంది అబ్బాయిలు బాధపడుతున్నారు. అయ్యో మేము పెళ్లి చేసుకుందామని అంటే మాకు మంచి అమ్మాయి దొరకట్లేదు, ఒకవేళ చేసుకున్న ఆ వచ్చిన అమ్మాయి ఎంత పొగరుగా ఉంటుందోనని భయం వేస్తుందని ఇలా చెప్పుకుని బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ మీ భార్య 3 పిల్లల్ని చక్కగా బాగా చూసుకుంటూ మీకు ఇంత అన్నం పెట్టి ఇంత ప్రేమగా చూసుకుంటుందని అంటే మరి ఆ భార్య గొప్పదే కదండి. ఎందుకు ఆ భార్యను తిట్టడం, ఎందుకు అంత కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించడం, ఎందుకు చేయి చేసుకుంటారు? మీరు చేయి చేసుకుంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ అమ్మాయికి మనస్తాపం కలిగి ఏదైనా చేసుకుందానంటే ఆ 3 పిల్లల పరిస్థితి ఏంటి? ఆలోచిస్తున్నారా కొంచెమైనా? మగవాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని బాధ పెట్టకండి, ఆడవాళ్ళ మీద చేయి చేసుకోకండి. ఆడవాళ్ళు కనుక మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజున ఆ సినిమా ఏంటనేది జీవితంలో మీరు అనుభవిస్తే కానీ మీకు అర్థం కాదు. ఉన్నప్పుడేమో వాళ్ళని విలువ లేనట్టు చూస్తారు, కానీ పోయిన తర్వాత అయ్యో నా భార్య లేదే, ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా చూసుకోలేకపోయానే, ప్రేమను పంచలేకపోయానని అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు బాధపడతారు. అంతా అయిపోయిన తర్వాత బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి? ఎప్పుడైనా సరే ఒక పెళ్ళైన స్త్రీ కోరుకునేది భర్త ప్రేమనే కోరుకుంటుంది. మీరు కోట్లు తీసుకొచ్చారా, కారుల్లో తిప్పారా, బంగళాల్లో తిప్పారా, జల్సాగా తిప్పారా, బంగారం కొనలేదా అని ఇలాంటివి ఏమీ అడగదు. భర్త ప్రేమ దొరికి భర్త మంచివాడయ్యాడంటే అదే ₹1,00,00,000 ఆస్తిలాగా భార్య భావిస్తుంది. ఏ బంగారాలు అవసరం లేదు, ఏ పట్టు చీరలు అవసరం లేదు, భర్త మంచివాడైతే చాలు అని అనుకునే ఆడవాళ్ళు కూడా ఈ రోజున ఉన్నారు. ఈ రోజుల్లో ఒక్క పిల్లని పెంచాలని అంటేనే ఆపసోపాలు పడిపోతున్నారు ఈ కాలం పిల్లలు. కానీ ఆ అమ్మాయి 3 పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొస్తుందని అంటే ఎంత గొప్ప విషయం అండి. అండి ఎవరన్నా చంటి పిల్లలు ఉన్నవాళ్ళు చూడండి, పాపం తల్లులు అన్నం తినే టైం కూడా ఉండదు, బాత్రూమ్కి కూడా వెళ్ళనివ్వరు. ఓ అని గోల పెట్టి కరెక్ట్గా తిందామనే టైంకి పిల్లలు విసిగిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఒక్కోసారి అన్నాన్ని అలాగే వదిలిపెట్టేసి పిల్లలకి పాలు ఇవ్వడం, పిల్లల్ని ఎత్తుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిజంగా అమ్మాయి ఎవరూ లేకుండా తనొక్కతే 3 పిల్లల్ని పెంచుతుందని అంటే ఎంత గొప్ప విషయం అండి. మగవాళ్ళు కొంచెం ఆలోచించండి. భార్యలను ఇష్టం వచ్చినట్టు తిట్టడం, భార్యలను వేధించడం ఇలాంటివి కాదు. మీరు తక్కువ సంపాదన అయినా సరే, మీరు ఏమీ కొనకపోయినా సరే భార్య ఏమీ అడగదు. భార్యని దగ్గరికి ప్రేమగా తీసుకొని 10 నిమిషాలు భార్యతో మాట్లాడండి. ఇంట్లో ఉన్నప్పుడు భార్యని దగ్గర తీసుకుని చక్కగా ప్రేమగా ఒక అరగంట పాటు భార్యతో గడపండి. అదే తనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మగవాళ్ళు టీవీలు చూసామా, సెల్ ఫోన్లు చూసుకున్నామా, ఫ్రెండ్స్ రమ్మన్నారు బయటకు వెళ్ళామా, ఇది కాదు. ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా భార్య పక్కన కూర్చోండి, భార్యతో ఒక 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడండి. ఆ భార్యలు దానికే సంతోషపడిపోతారు. నా భర్త నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని మురిసిపోతూ ఉంటారు. ఇదేమన్నా డబ్బులు పెట్టి కొనిచ్చే విషయమా చెప్పండి? ఎందుకు భార్యలను ఆ రకంగా విసిగిస్తారు? ఎప్పుడు కూడా ఆడవాళ్ళని తిట్టకండి, ఆడవాళ్ళ మీద చేయి చేసుకోకండి. మీరు చేసే పనుల వల్ల అమ్మాయికి మనస్తాపం కలిగిందనుకోండి, ఏదన్నా చేసుకుంటే అప్పుడు మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఇలాంటివి కూడా అన్నీ దృష్టిలో పెట్టుకోండి. అందులోనూ మీకు ఒకరికొకరు తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు అని అన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉండాలి. నాకు నువ్వు, నీకు నేనా అని అన్నట్టు సంసార జీవితాన్ని గడపాలి. నిజంగా ఆ సిస్టర్ చెప్తే చాలా బాధ అనిపించింది. మగవాళ్ళందరూ తెలుసుకోండి, భార్యలను ఏడిపించకండి. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు జీవితకాలం మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు పంచేదల్లా ఆ ప్రేమను మాత్రమే. ఏ భార్య అన్నా కోరుకునేది భర్త ప్రేమనే కోరుకుంటుంది. ఆస్తులు, అంతస్తులు, కార్లు, బంగళాలు ఇవి కాదు. భర్త ప్రేమగా చూసుకున్నాడనంటే వాళ్ళకి అదే 10,000. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.